హాయ్ హలో వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఎప్పట్లానే ఈరోజు కూడా సరికొత్త హంగులతో ముస్తాబైంది మన లైఫ్ అండ్ స్టైల్. ఇక ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం నిరంతరం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాం. హెల్దీ డైట్ అని, ఎక్సర్సైజ్ అని, యోగా అని, ఇలా ఎన్నో. పొద్దున లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు కాలుష్యంతో నిండిన ఈ టైంలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. వాటిలో కొన్ని ప్రాణాంతకంగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యంలో డాక్టర్ రఘురామ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి వివరిస్తారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రఘురామ్. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 లక్షల కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవగా మన దేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 1,30,000 క్యాన్సర్ కేసులు, కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇట్ ఈస్ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఎందుకంటే క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినప్పుడు క్యాన్సర్ రిజిస్ట్రీలో కనుక అది నమోదైనట్టయితే కరెక్ట్ ఇన్సిడెన్స్ తెలిసే అవకాశం ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ రిజిస్ట్రీ లేకపోవటం వల్ల, అలాగే ఎన్నో రాష్ట్రాల్లో క్యాన్సర్ రిజిస్ట్రీ లేకపోవటం వల్ల యాక్యురేట్ స్టాటిస్టిక్స్ చెప్పడం కష్టం. పాశ్చాత్య దేశాల్లో రొమ్ము క్యాన్సరు ఎక్కువగా 50 సంవత్సరాల తర్వాత ఎక్కువగా డయాగ్నోస్ అవ్వబడుతుంది. మన దేశంలో ఎక్కువ సంఖ్యలో రొమ్ము క్యాన్సరు 25 నుంచి 50 సంవత్సరాలు లోపు ఉన్న మహిళల్లో ఎక్కువగా డయాగ్నోస్ అవ్వబడుతుంది. దీనికి కారణం తెలియదు, కానీ దీని ఇంపాక్ట్, దీని ప్రభావం చాలా ఉంటుంది. ఎందుకంటే యుక్త వయస్సులో రొమ్ము క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినప్పుడు వారు పడే కష్టాలు, వారి ఉండే బాధలు 50 సంవత్సరాలు పైబడిన మహిళలతో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటాయి. అంతేకాకుండా మన దేశంలో ప్రతి సంవత్సరం ప్రతి 10 నిమిషాలకి ఎవరో ఒకరు రొమ్ము క్యాన్సర్తో మరణిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ కేసులు మన దేశంలో 60% కంటే ఎక్కువ మంది అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ అవ్వబడుతున్నాయి. దీనికి ముఖ్య కారణాలు: 1, అవగాహన లేకపోవటం వల్ల; 2, మన దేశవ్యాప్తంగా ఆర్గనైజ్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ లేకపోవటం వల్ల ఎక్కువ సంఖ్యలో రొమ్ము క్యాన్సర్ కేసులు లేట్గా డయాగ్నోసిస్ అవ్వబడుతున్నాయి. రొమ్ము క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయలేం, కానీ రొమ్ము క్యాన్సర్ని మనం ఫైట్ చేయాలంటే 2 పద్ధతులు. 1, ప్రతి మహిళ తమ రొమ్ముల యందు అవగాహన పెంచుకుని ఏమైనా మార్పులు ఉన్నట్టయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ని సంప్రదించాలి. ఏ మార్పులు? రొమ్ములో ఏమైనా గడ్డ గమనించినా, రొమ్ములో ఏమైనా సొట్టలు గమనించినా, చెనుమున లోపలికి వెళ్ళినా, చెనుమున నుండి రక్తం వచ్చినా, చెనుమున చుట్టూ ర్యాష్ ఉన్నా, ఈ సూచనలు ఉంటే రొమ్ము క్యాన్సర్ ఉన్నదని కాదు, కానీ ఈ సూచనలు నోటీస్ చేసినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ని సంప్రదించడం. ఇది మొట్టమొదటిది. 2ది, 40 సంవత్సరాలు పైబడిన మహిళలు ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటే ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ చేయించుకుంటే రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించే అవకాశం ఉంటుంది. తొలి దశ అంటే ఏంటంటే మహిళ కానీ డాక్టర్ కానీ ఫీల్ అవ్వని స్టేజ్లో మనం రొమ్ము క్యాన్సర్ని కనుక డిటెక్ట్ చేసినట్టయితే రొమ్ముని తొలగించాల్సిన అవసరం లేకుండా రొమ్ముని ప్రిజర్వ్ చేస్తూ అత్యాధునికమైన ఆంకోప్లాస్టిక్ టెక్నిక్స్ ద్వారా రొమ్ములో గడ్డ తీసినప్పుడు ఆ సొట్టని కూడా పూడ్చివేసి చాలా సులువుగా రొమ్ము క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు, రొమ్ము క్యాన్సర్ని జయించవచ్చు. రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలియదు, కానీ ఏ కారణం చేతైనా ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో పెరిగి దీర్ఘకాలం రొమ్ము మీద ఉన్నప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. రొమ్ము క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటూ కొన్ని ఉన్నాయి. అది మొట్టమొదటిది రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ, కానీ పురుషుల్లో కూడా 1% రిస్క్ ఉంటుంది. ఇంతకుముందు కనుక రొమ్ము క్యాన్సర్ ఒక రొమ్ములో వచ్చినట్టయితే ఇంకొక రొమ్ములో కూడా వచ్చే అవకాశం ఫ్యూచర్లో ఉంటుంది. ఇంతేకాకుండా నెలసరి 12 సంవత్సరాల ముందు రావటం, నెలసరి 55 సంవత్సరాల తర్వాత కూడా ఆగిపోకపోవటం ఒక కారణం. జన్యుపరంగా 100 మందిలో తీసుకున్నట్టయితే 5% 5 మంది
జన్యుపరంగా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్, వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే లేటుగా పెళ్ళిళ్ళు చేసుకోవటం, పిల్లలు లేకపోవటం, తల్లిపాలు ఇవ్వకపోవటం, మొదటి బిడ్డ 30 సంవత్సరాల తర్వాత పుట్టడం, ఒబీజిటీ, ఇవన్నీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తాకిడి దీర్ఘకాలం రొమ్ము మీద ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కారణాలు రిస్క్ ఫ్యాక్టర్సే కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నంత మాత్రాన రొమ్ము క్యాన్సర్ వస్తుందని కాదు. సో అందుచేత ప్రజానీకం, ముఖ్యంగా మహిళలు తమ రొమ్ముల యందు అవగాహన ఉండి ఏమైనా మార్పులుంటే స్పెషలిస్ట్ని సంప్రదించి ప్రతి సంవత్సరం 40 ఏళ్ల నుంచి స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేయించుకున్నట్టయితే మనం తప్పకుండా రొమ్ము క్యాన్సర్ని జయించవచ్చు. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా గుర్తింపబడింది. 1991లో ఎవెలిన్ లాడర్ అని ఒక ఎస్టీ లాడర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి అధినేత, వారి అక్కకి రొమ్ము క్యాన్సరు అక్కడ డయాగ్నోసిస్ అవ్వటంతో వారు ఈ రొమ్ము క్యాన్సరు తొలి దశలో గుర్తించడానికి అవగాహన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించి పింక్ రిబ్బన్స్ తయారు చేసి ఆ ఎస్టీ లాడర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో అది అమ్మటం మొదలుపెట్టారు. అప్పుడు అక్టోబర్ 1991లో మొదలైన పింక్ రిబ్బన్ మంత్, అంటే పింక్ రిబ్బన్ స్టాండ్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్, అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ నెలని రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా గుర్తింపచేసి ఆ నెలలో వివిధ సంస్థలు అవగాహన కల్పించడానికి చాలా కృషి చేస్తున్నారు. గత 7 సంవత్సరాలుగా ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ మరియు కిమ్స్ హాస్పిటల్లోని కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ నిరంతరంగా ప్రజల్లో రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ని జయించవచ్చు అనే విషయాన్ని చాటించడానికి రకరకాల ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతుంది. ఆ సందర్భంగా 6th ఎడిషన్ అంటే 6వసారి పింక్ రిబ్బన్ వాక్ అనేది 12వ తారీఖు అక్టోబర్ 12వ తారీఖు సండే ప్రొద్దున్నే 6:30కి కేబీఆర్ పార్క్ వద్ద 2 కిలోమీటర్స్ పింక్ రిబ్బన్ వాక్ చేయటం జరుగుతుంది. ఈ చేయటానికి కారణాలు 2. ఒకటి, అవగాహన కల్పించడం, తొలి దశలో గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ని జయించవచ్చని. రెండవది, రొమ్ము క్యాన్సర్ బారిన పడిన వారు వారి కుటుంబ సభ్యుల్ని సెల్యూట్ చేయటం, వాడు పడిన కష్టానికి సెల్యూట్ చేయటం. సో హైదరాబాద్లో నివసిస్తున్న వారు ఎంత పెద్ద సంఖ్యలో కేబీఆర్ పార్క్ వద్దకి సండే 12th అక్టోబర్ ప్రొద్దున్నే 6:30 గనక రాగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ నెలలో అక్టోబర్ 9 ప్రభుత్వానికి మేము ఈ పింక్ రిబ్బన్ వాక్ కాకుండా పెయింట్ ద సిటీ పింక్ క్యాంపెయిన్, అంటే ప్రామినెంట్ హిస్టారిక్ బిల్డింగ్స్, చార్మినార్, బుద్ధా స్టాచ్యూ, లెజిస్లేటివ్ అసెంబ్లీ, ప్రసాద్ సైమాక్స్, ఈ బిల్డింగ్స్ అన్నీ పింక్ కలర్తో ఇల్యూమినేట్ చేయటానికి నిర్ణయించాం. ఇది 4వసారి హైదరాబాద్లో చేయటం. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ పింక్. ఈ పింక్ ఇల్యూమినేషన్ చేయటానికి ప్రభుత్వానికి పర్మిషన్ కూడా కోరటం జరిగింది. వన్ గ్రామ్ గోల్డ్లో మన డిజైనర్స్ ఎలాంటి కళ్ళు చెదిరే ఆభరణాలు తయారు చేస్తున్నారో మనందరికీ తెలుసు. హైదరాబాద్లో రీసెంట్గా జరిగిన ఎగ్జిబిషన్లో ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని ప్రదర్శించారు. ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడున్న రకరకాల డిజైనర్ నెక్లెస్లు చూసేయండి. ఈ వారం ఆభరణం సెగ్మెంట్లో నగరంలో రీసెంట్గా జరిగిన ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని చూద్దాం.
వైట్ కలర్ స్టోన్స్ ని ఉపయోగించి చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఈ హారాన్ని. లాకెట్ ఇంకా ఇయర్ రింగ్స్ డిఫరెంట్ గా రాధాకృష్ణుల ప్రింట్ తో మళ్ళీ వాటి చుట్టూ బార్డర్ లో వైట్ స్టోన్స్ తో డిజైన్ చేశారు. 4 వరుసల్లో డిజైన్ చేయబడింది కాబట్టి చాలా గ్రాండ్ లుక్ ని సొంతం చేసుకుంది. మధ్యలో జాయింట్స్ దగ్గర రెడ్ కలర్ స్టోన్స్ యూస్ చేయడం మరో అట్రాక్షన్. అన్ని రకాల శారీస్ కి బాగా సూట్ అవుతుంది. ముత్యాలతో తయారు చేసిన నెక్లెస్, అలానే రెడ్ గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా వాడారు. నెక్లెస్ లో 2 వైపులా నెమలి షేప్ ని డిజైన్ చేయడం రిచ్ లుక్ ని తీసుకొచ్చింది. అలాగే జుంకీలు కూడా ఇదే విధంగా డిజైన్ చేయబడ్డాయి. సింపుల్ అకేషన్స్ ఉన్నప్పుడు శారీ లేదా అనార్కలికి కూడా సూట్ అవుతాయి. గోల్డ్ కోటెడ్ తీగతో జడ డిజైన్ తో తయారు చేసి లాకెట్, ఇయర్ హ్యాంగింగ్స్ ఫ్లవర్ షేప్ లో సింపుల్ గా డిజైన్ చేశారు. రెడ్, గ్రీన్, వైట్ కలర్ స్టోన్స్ తో పర్ఫెక్ట్ ట్రెడిషనల్ లుక్ ని సొంతం చేసుకుంది. ముత్యాలతో 3 వరుసలతో తయారైన నెక్లెస్. ముత్యాలతో పాటు ఎరుపు మరియు ఆకుపచ్చటి స్టోన్స్ కూడా ఉపయోగించారు. ఇదే విధంగా పాపిట బిళ్ళ మరియు ఇయర్ హ్యాంగింగ్స్ కూడా డిజైన్ చేశారు. కంఠాభరణం చాలా యూనిక్ గా డిజైన్ చేయబడింది. మంచి ట్రెడిషనల్ లుక్ తో చాలా గ్రాండ్ గా 2 వైపులా పీకాక్ షేప్స్ తో డిజైన్ చేసి అదే విధంగా జుంకీలు కూడా అందంగా తయారు చేయబడ్డాయి. డిఫరెంట్ సైజెస్ లో ఉన్న గోల్డెన్ కలర్ బాల్స్ తో సింపుల్ గా తయారైన గొలుసు. ఈ బాల్స్ పై రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ ని అమర్చడం మరో అదనపు ఆకర్షణ. పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ తో 3 ఫ్లవర్ షేప్స్ వాడి అలానే లాకెట్ లో వైట్ కలర్ స్టోన్స్ ని యూస్ చేసి డిజైన్ చేశారు. జుంకీలు మరో అట్రాక్షన్. సింపుల్ అండ్ పార్టీ వేర్ కి చాలా బాగా సూట్ అవుతుంది.
నీట్గా గోల్డ్ కోటింగ్తో బీడ్స్ను మువ్వల్లా ఉపయోగించి చాలా అందమైన హారాన్ని తయారు చేశారు. ఇది పట్టు చీరలపైకి చాలా బాగుంటుంది. ఇప్పుడు లైఫ్ అండ్ స్టైల్లో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ స్టైల్. రోజుకో పండు తింటే ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. అయితే సాధారణంగా మనం మనకి అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ని ఎంచుకుంటాం. కానీ కొన్ని ఫ్రూట్స్లో మన ఆరోగ్యానికి పనికొచ్చే ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటిని తప్పక తిని తీరాలంటున్నారు వైద్యులు. అలాంటి ఫ్రూట్స్లో కివి ఒకటి. ఇప్పుడు దీనివల్ల ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం. కివి పండుకు పేర్లు చాలానే ఉన్నాయి. చాలా మంది దీన్ని వండర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తుంటారు. ఇంతటి ఆశ్చర్య ఫలితాలనిచ్చే ఈ పండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. పండ్లన్నిటిలోకి అధిక పోషకాలు కలిగిన ఈ కివి పండుపై ఓ యూనివర్సిటీ వారు పరిశోధనలు చేశారు. సాధారణంగా మనం తినే 27 రకాల పండ్లలో కివి పండులో అధిక పోషకాలుంటాయని ఈ పరిశోధనలో తేలింది. కివి పండులో విటమిన్ సి అధికం. ఆరెంజెస్లో కంటే కివి పండులో విటమిన్ సి 2 రెట్లు ఎక్కువగా ఉంటుందట. రోజులో తినవలసిన పోషకాలకు ఒక్క కివి పండు తింటే చాలని ఈ స్టడీ తెలుపుతోంది. ఈ పండు శ్వాస సంబంధిత ఆస్తమా వంటి సమస్యలను తగ్గిస్తుంది. కివి పండు కనీసం వారానికి ఒక్కసారి తిన్న పిల్లలకు తినని వారి కంటే 44% తక్కువ దగ్గు జలుబు సమస్యలకు గురయ్యారని ఈ సర్వే తెలుపుతుంది. పొటాషియం. అరటి పండులో ఎంత పొటాషియం ఉందో అంత కివి పండులో కూడా ఉంటుంది. అరటి పండుతో పోలిస్తే క్యాలరీలు కూడా ఈ పండులో తక్కువే. క్యాలరీలు తక్కువగా ఉండడంతో గుండెకు ప్రయోజనకరంగా ఉంటుంది. సోడియం తక్కువగా ఉండడంతో రక్తపోటు నియంత్రించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అధికంగా ఉండే ఆహారాల్లో కొవ్వులు కూడా అధికమని మనకు తెలుసు. కానీ కివి పండులో తక్కువ కొవ్వు శాతంలో విటమిన్ ఇ లభిస్తుంది. విటమిన్ ఇ అధిక యాంటీ ఆక్సిడెంట్లను అందించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కివి పండులో ఫోలిక్ యాసిడ్ కూడా అధికంగా ఉంటుంది. గర్భవతిగా ఉన్న మహిళలు దీన్ని తీసుకుంటే మంచి ప్రయోజనం. ఫోలిక్ యాసిడ్స్ బేబీలలో నరాల జబ్బులను రాకుండా చేస్తాయి. బేబీ ఎదుగుదలలో మెదడు పెరిగేలా చేస్తుంది. గుండె జబ్బుల నుండి కూడా రక్షిస్తుంది. రీసెర్చ్ మేరకు ఈ పండులో పీచు కూడా అధికంగా ఉంది. గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా రాకుండా రక్షిస్తుంది. రక్తంలో షుగర్ స్థాయిలను తగ్గించి డయాబెటిస్ రాకుండా చేస్తుంది. ఇది కడుపు నింపుతుంది కూడా. అలాగే బరువును కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మం, వెంట్రుకలు, గోళ్ళు మొదలైన వాటి ఆరోగ్యకర పెరుగుదలకు జింక్ సహకరిస్తుంది. హైదరాబాద్ అంటేనే ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ అవుతూ ఉంటుంది. మరి ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్ గురించి మన లైఫ్ స్టైల్ టుడేలో చూసేద్దాం. నగరంలో మరో కాఫీ షాప్ లాంచ్ అయింది. జూబ్లీ హిల్స్లో స్టార్బక్స్ కంపెనీ వారు తమ కాఫీ స్టోర్ను ప్రారంభించారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరితోనైనా వెళ్ళి కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడికి రావాల్సిందే. స్టార్బక్స్ కంపెనీ CEO మాట్లాడుతూ, హైదరాబాద్లో మా కాఫీ షాప్ను లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, తమ కంపెనీ మంచి రుచిని కలిగిన అరబికా కాఫీని కస్టమర్స్కి అందిస్తుందని ఈ CEO అవని దావ్దా వివరించారు. I think we're very excited to be in our 6th city, which is Hyderabad, with our 58th store, a beautiful tribute to the Hyderabad culture and history. And we're very excited to establish and further grow the South India region. We launched Bangalore last year in November, Chennai in July this year, and extremely excited and happy to meet the people in Hyderabad and hope that they love the Starbucks experience. In every city that we've opened since 2012 October, we've received a tremendous response. Today we are facing the same anxiety as well as passion as we open our 58th store in less than 23 months. I think that demonstrates our passion and commitment to this India market as we grow it thoughtfully and respectfully for the future. We are poised very well to grow the out-of-home consumption of coffee. Our brand rests on 3 important pillars: the coffee passion, the beautiful third place, and the human connection that our partners make with the consumers at the store. So far, the Indian consumer has beautifully received our stores and our partner experience. We want to grow this market thoughtfully and help grow the out-of-home consumption of coffee, and very soon enter the Indian homes as well. Thank you. చూసారు కదా కివీ ఫ్రూట్స్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్, అలానే నగరంలో జరిగిన రీసెంట్ ఈవెంట్స్. ఇది ఇవాల్టి లైఫ్ అండ్ స్టైల్. మళ్ళీ కలుద్దాం.